ఇది నా చెల్లో, నా అక్కనో, నా రక్త సంబంధీకులో ఉంటే ఎంత జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలనో ఎదుటి వ్యక్తి మీద కూడా అంతే జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. నా మీద ఒక కుటుంబం ఆధారపడి ఉంది, నా మీద ఒక విడాకులు అనేటువంటి విషయం చాలా పెద్ద విషయం, చావుతో సమానం నా దృష్టిలో. అయినా నేను ఒక మనిషికి అలాంటి సలహా ఇస్తున్నా అంటే నేను ఎంత హోంవర్క్ చేసి ఉంటే నేను ఇస్తా, వాళ్ళ జాతకం మీద ఎంత హోంవర్క్ చేసి ఉంటే నేను ఇస్తా. ఓకే ఓకే. సో అడ్వైజ్ ఇచ్చినప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది, నా మాటిని అమ్మాయి అయితే డివోర్స్ తీసుకుంటుంది. డివోర్స్ తీసుకోగానే ఏమవుతుంది తెలుసా, ఒక రకమైనటువంటి ప్రసూతి వైరాగ్యము, శ్మశాన వైరాగ్యము అని ఉంటుంది. అవును అవును. శ్మశానం పోయి రాగానే ఏం జీవితం రా అని ఒక గంట సేపు సొల్లు పురాణం చెప్పుకుంటారు, మళ్ళీ తర్వాత కాఫీ తాగుదామా చాయ్ తాగుదామా. అవును. అట్లనే ఇది కూడా ఎట్లుంటుంది అంటే, డివోర్స్ కాకముందు అమ్మాయి వచ్చి కూర్చొని ఇక చాలు స్వామి నా జీవితంలో పెళ్లి చేసుకొని అంటుంది. డివోర్స్ అయినాక 2 నెలలకే పెళ్ళి అవుతుంది. అవునా? కామన్ అంటే కామనే కదా, లైఫ్ స్టైల్ కదా, రాజుపోతే రాజ్యం అవుతుందా. నేను అనేది ఏంటంటే నడుస్తూనే ఉంటుంది, ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. సో ఎవరి కోసం ఆగదు. ఆమెకు ఆ డివోర్స్ తీసుకున్నప్పుడు వ్యక్తిగతంగా నేను ఇచ్చే కౌన్సిలింగ్ ఉంది చూసినావా, అది ఆమె నిలబెడుతుంది.